సార్ మీరు బిజినెస్ మ్యాన్ కదా, సాధారణంగా బిజినెస్ మ్యాన్ కి చాలా రైవల్రీస్ ఉంటారని విన్నాను. మీ ఎనిమీస్ మీ మీద ఫాల్స్ ఎలిగేషన్ వేశారని చదివాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా ముందు చెప్పిన ప్రోడక్ట్ వల్ల జరిగిందండి. ఈ ప్రోడక్ట్ కొన్న ఒక అతను తన బాత్రూమ్ లో ఫిక్స్ చేయించాడు. అయితే ఆ బాత్రూమ్ అనేది ఇంటి వరండాలో ఉంది. ఒక రోజు అతని భార్య వేకువజామునే పెరట్లో ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది. సార్ మీరు గోల్ఫ్ ఆడతానని అన్నారు కదా, ఎందుకు గోల్ఫ్ అంటే అంత ఇష్టం మీకు? బిజినెస్ మ్యాన్ కి కావాల్సిన ముఖ్యమైనది ఏంటో తెలుసా? కాంటాక్ట్స్. ఈ కాంటాక్ట్స్ కోసం నేను గోల్ఫ్ ఆడతాను. అయితే ఈ గోల్ఫ్ ఆడడం వల్ల నా స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ 90% ఆఫ్ గోల్ఫ్ క్లబ్ మెంబర్స్ ఇప్పుడు నా ప్రొడక్ట్స్ ని థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ సార్. ఇట్స్ అన్ హానర్ ఫర్ us. పర్లేదండి. జనరల్ గా అయితే నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే తప్ప ఏ ఇంటర్వ్యూలు ఇవ్వను. కనీసం 100 సబ్స్క్రైబర్ లేకపోయినా సరే మీ టీం మెంబర్స్ అంత రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను మీ పాడ్కాస్ట్ చేయడానికి ఒప్పుకున్నా. సార్ మీ పేరు భలే విచిత్రంగా ఉంది సార్. అసలు మీకు లండన్ బాబ్ అని ఎవరు పెట్టారు పేరు? యాక్చువల్ గా మాది బాగా పల్లెటూరు అండి. మా ఊర్లో అందరూ తెల్లవారకు ముందే లేచి పొలాల గట్టుకు వెళ్లి పని కానిచ్చేసేవారు. కానీ నాకేమో బద్ధకం ఎక్కువ. ఉదయం 7-8 అయితే గాని లేచేవాణ్ణి కాదు. అలా తెల్లవారేసరికి చెంబు పట్టుకుని ఊర్లోంచి పొలం గట్టుకు వెళ్లేవాణ్ణి. మన ప్రెసిడెంట్ గారు చెంబు పట్టుకుని బహిర్భూమికి వెళ్ళడమే పెద్ద జన్మం గారు. అందరూ నన్ను పొద్దున్నంతా ఏం చేసావరా అని అడిగేవారండి. అలా ఊర్లో అందరికి నేను చెంబుతో కనిపించడం, బద్ధకం ఎక్కువ ఉండడంతో నాకు లండన్ బాబ్ అని పేరు పెట్టానండి. అది ఆ నోట ఈ నోట పాకి నాకు లండన్ బాబ్ అని శాశ్వతంగా నామకరణం చేసేశారు. అయితే నేను నా స్నేహితులను ఒక రోజు లండన్ బాబ్ అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాను. అదేం లేదురా, నీ స్కిన్ కలర్ చూసి అలా పేరు పెట్టారు అని అబద్ధం చెప్పారండి. వారే వా, ఏమి ఫేస్. సరే అయితే నా అసలు పేరు తీసేసి లండన్ బాబ్ బాగుందని చెప్పి 10th క్లాస్ లో నా పేరును లండన్ బాబ్ కింద మార్చేశా. అవును సార్, రిజిస్టర్ లో అలాగే రాయమంటారా? అలాగే రాయండి. తర్వాత తెలిసింది అసలు లండన్ బాబ్ మీనింగ్ ఏంటో అని. నీ చేతిలో నా చెంబు లండన్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో అలా ఉండడం వల్ల లండన్ బాబుకే ఫిక్స్ అయిపోయా అండి. అయ్యో సో సారీ అండి. ఇంత సాడ్ స్టోరీలో మీకు ఎప్పుడైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా? అయ్య బాబాయ్, బోలెడు ఉన్నాయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్ గా నేను ఇంజనీరింగ్ బాగా చదవడం వల్ల నాకు లండన్ లో ప్రెస్టీజియస్ కాలేజ్ లో మాస్టర్స్ కి సీట్ వచ్చింది. అయితే లండన్ కి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి టికెట్ తీసుకున్నా. మా ఊరు నుండి హైదరాబాద్ కి మధ్యాహ్నం బస్సు ఉండేది. అయితే జర్నీ రోజు లగేజ్ తో పాటు బస్ స్టాప్ లో నించుంటే ఒక అతను నన్ను చూసి ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగాడు. ఇన్నాళ్ళు నన్ను లండన్ బాబు అని పిలిచారు కదా, అందుకే నేను నిజంగా లండన్ వెళ్లి నేనేంటో నిరూపించుకుని వస్తా అని చెప్పాను. రే అబద్ధాలు చెప్పుకో, లండన్ వెళ్తే చేతిన చెంబేదిరా అని నన్ను వెటకారించాడు. సార్ నేను మామూలుగా వింటూ ఉంటాను, బిజినెస్ మ్యాన్ కు ఎప్పుడు ఖాళీ దొరకదు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు అని విన్నాను. అది ఎంతవరకు నిజం? మీకు ఎప్పుడైనా లీజర్ టైం దొరికితే మీరు ఏం చేస్తారు సార్? అది కొంతవరకు నిజమేనండి. మేమెప్పుడు బిజీగా ఉంటాం. నేనైతే సినిమాలు ఎక్కువ చూస్తానండి. నాకు ఇష్టమైన సినిమా 1 నేనొకన్నే. ఓ, మీరు మహేష్ బాబు ఫ్యానా? కాదండి, ఆ సినిమాలో ఉండే సాంగ్ కి ఫ్యాన్. నా పేరు మీద సాంగ్ రావడం నాకు చాలా గర్వంగా ఉంటుందండి. సినిమానే కాకుండా ఇంకేం చేస్తారు సార్? నేను గోల్ఫ్ ఆడతానండి. నా గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. మాలాంటి బిజినెస్ మ్యాన్ కి ముఖ్యంగా కావాల్సింది కాంటాక్ట్స్. అందుకే నేను కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ నగరంలో ఉన్న ప్రీమియర్ గోల్ఫ్ క్లబ్ లో చేరాను. గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ తెలుసా నీకు? ఏముండది, ఈడో బొక్కుంటది, ఈడో బాల్ ఉంటది, కొడితే అది పడదు. మీరు చెప్తే నమ్మరు, 90% ఆఫ్ గోల్ఫ్ క్లబ్ మెంబర్స్ కు ఇప్పుడు నా కంపెనీ కమోడ్స్ నే వాడుతున్నారు. ఓ, అది మీరేనా? ఈ మధ్య ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. గోల్ఫ్ మెంబర్స్ కి ఉచితంగా కమోడ్స్ ని పంచిపెట్టారని విన్నాను. అది మీ కంపెనీ ప్రొడక్ట్సా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు? అది తప్పుగా న్యూస్ లో రాశారు. వాళ్ళు నా ప్రొడక్ట్స్ నచ్చి కొనుక్కున్నారు. ఓకే సార్, సారీ అండి. మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు, అది గుర్తు పెట్టుకోండి. టీఆర్పీ కోసం న్యూస్ ఛానల్స్ ఏవేవో చెప్తాయి, అన్ని మీరు నమ్మకూడదు. ఓ సారీ సార్. ఇక మీ బిజినెస్ విషయానికి వద్దాం సార్. మీరు కమోడ్ బిజినెస్ ఎందుకు పెడదామని అనుకున్నారు? దానికి కారణం కూడా నా పేరే అండి. మా ఇంట్లో బాత్రూమ్ ఉండి కమోడ్ ఉండుంటే నాకు లండన్ బాబు అనే పేరు వచ్చేది కాదు కదండి. అందుకే నాలాగా ఇంకెవరికి ఇలాంటి పేరు రాకూడదని ఈ కమోడ్ బిజినెస్ పెట్టానండి.
సార్ మీ ప్రోడక్ట్ ఒకటి బాగా వైరల్ అయిందని విన్నాను, దాని వెనక బ్యాక్ స్టోరీ చెప్తారా? అవునండి, ఇన్ఫాక్ట్ నేను చాలా గర్వపడతాను ఆ ప్రొడక్ట్ డిజైన్ నేనే చేసినందుకు. ఈ కమోడ్ ఐడియా నేను లండన్ కి వెళ్తున్నప్పుడు వచ్చింది. సార్ మీరు చెప్పేది లండన్ సిటీ గురించా లేదా మీ ఊర్లో లండన్ గురించా? ఏం మాట్లాడుతున్నారండి? ఇలా అయితే నేను ఈ పాడ్కాస్ట్ చేయను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సార్ సారీ సార్ ప్లీజ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.